మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ ఇవ్వాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. ఆయన వేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వాదనలు విన్న కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఇక ఆ వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఏదైతే బెయిల్ పిటిషన్ అంశం సంబంధించి ఉత్కంఠంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో అయితే నేటికి ఆ ఉత్కంఠాంకానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రతిరోజు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్లి ఎస్పీ ఆఫీస్ లో తాను నర్సరావుపేటలోనే ఉన్నానంటూ కూడా ప్రతిరోజు వెళ్లి సంతకం పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే వెరసి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పల్నాడు జిల్లాలోనే మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు కూడా మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేటు కు సంబంధించిన ఓ పోలింగ్ బూత్ లో ఈవీఎం ప్యాడ్లని స్వయంగా తానే ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి కూడా అతనికి అరెస్ట్ వారెంట్ అందింది. ఈ అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి కూడా సీరియస్ అయిన పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం 24 గంటల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం సంబంధించి పూర్తి సమాచారం తన ముందు ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అంశం బయటకు వచ్చింది. అప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేట్ పోలింగ్ బూత్ సంబంధించి ఈవీఎం ప్యాడ్లు ధ్వంసం చేసిన ఘటన అప్పటికే 16 రోజులైంది. అయితే గత 16 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర డీజీపీ గాని ఆ ఎన్నికల సంఘం ఈసీ గాని ఇరువురు కూడా ఏం చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఆ ప్రశ్నించి కూడా 24 గంటల తన ముందు ఉంచాలంటూ కూడా రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పూర్తిగా తనకి సమాచారం తెలియాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అడగటంతో ఒక్కసారిగా ఈ విషయం బయటకు వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాకి నూతనంగా వచ్చిన ఎస్పీ మల్లికా ఖర్గే ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ వెతుకులాట ప్రారంభించిన నేపథ్యంలోనే తెలంగాణలోని ఓ ప్రదేశంలో ఆయన ఉన్నట్టు సమాచారం రావడంతో పల్నాడు జిల్లాకు సంబంధించిన పోలీస్ బలగాలు కూడా తెలంగాణకు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ బెటాలియన్ తో ఇద్దరు కలిసి కూంబింగ్ నిర్వహించారు. అయితే ఆయన ఓ ఫ్యాక్టరీ దగ్గర తలదాచుకున్నారని తెలియటంతో అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడి నుంచి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారాటంతో ఆయన సెక్యూరిటీకి సంబంధించిన వ్యక్తిని అలాగే అతని కారు డ్రైవర్ ని 3 కార్లని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పుడు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఏర్పడింది. హైకోర్టును ఆశ్రయించడంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 4వ తారీఖు రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో రిజల్ట్ వచ్చే రోజు దాకా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దన్నారు. అప్పటికే ఆయన మీద 2 పోలింగ్ బూతుల్లో ఈవీఎం ధ్వంసం కేసు అలాగే అదే పాలవాయి గేటుకు సంబంధించి ఆయన ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన దాని మీద మర్డర్ కేసు అలాగే అదే ఈవీఎం ప్యాడ్ పగలగొట్టి బయటకు వచ్చి వ్యక్తిని దాడి చేసి వెళ్తున్న క్రమంలో ఓ మహిళపై దూషించాడంటూ ఇంకొక కేసు అలాగే మాచర్ల నియోజకవర్గంలోనే వెల్దుర్తి నియోజకవర్గంలో పోలింగ్ యూత్ లో మాణిక్యం అనే వ్యక్తికి సంబంధించి కూడా అతన్ని నిర్బంధించారు, అతను కొట్టారనే దాని మీద మరొక కేసు వదిలివేసి 4 కేసులకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు
తీర్పిచ్చింది. అలాగే మాచర్ల ఎమ్మెల్యేతో పాటు ఎన్నికలు అయిపోయేదాకా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎటువంటి కేసులోనైనా సరే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ప్రతిరోజు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ ఎదుట తాను నర్సాపేటలోనే అందుబాటులోనే ఉన్నానంటూ కూడా ప్రతిరోజు సొంత పూచీకత్తు మీద కూడా అతను ఆ ఎస్పీ ముందు సంతకం పెట్టాలని ఆర్డర్ వేసింది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు కూడా నర్సరావుపేటలోనే ఉంటూ నర్సరావుపేట ఎస్పీ దగ్గరికి వెళ్లి ప్రతిరోజు కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంతకం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల రిజల్ట్ వచ్చిన 5 రోజుల తర్వాత హైకోర్టు తీర్పుకు సంబంధించి పోలీసులు అటెండ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర డీజీపీ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి ప్రైవేట్ గా లాయర్లను నియమించి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వ లాయర్లు కాకుండా ప్రైవేట్ లాయర్లను రాష్ట్ర డీజీపీ నియమించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు వాదన వినిపించారు. ఈ నేపథ్యంలోనే మరొక 15 రోజులు పొడిగించారు. అలాగా పొడిగిస్తున్న క్రమంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా 2 టర్మ్స్ కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే నర్సాపేటకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి నర్సాపేట వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా మాజీ ఎమ్మెల్యే గాని మాజీ మంత్రి గాని నర్సాపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి గాని అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో నుంచి ప్రతిరోజు కూడా వెళ్లి ఆ ఎస్పీ ముందు సంతకం పెడుతున్న నేపథ్యం. అయితే ఈ 2 టర్మ్స్ లో కూడా అతను అరెస్ట్ చేస్తారని అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి. అయితే నేటితో మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఏదైతే పల్నాటి పులి అని చెప్పుకుంటారో పల్నాడు జిల్లాలోనే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే 4 టర్మ్స్ దాకా అతను ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. 5వ టర్ము టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయిన పరిస్థితి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంకానికి సంబంధించి నేటితో తెరదీసిందని చెప్పుకోవచ్చు రెహానా. ఈ నేటితో హైకోర్టు ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి 4 కేసులకు సంబంధించి కూడా పోలీసుల నుంచి తనకు రక్షణ కావాలంటూ కూడా హైకోర్టులో వేసిన పిటిషన్ ని నేడు హైకోర్టు కొట్టేసింది. తానని పల్నాడు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గేకి హ్యాండ్ ఓవర్ అవ్వాలని హైకోర్టు సూచించడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ నివాసం నుంచి కూడా బయలుదేరి పల్నాడు ఎస్పీ మల్లికార్జున ఖర్గేకి హ్యాండ్ ఓవర్ అయిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఆయన్ని మాచర్ల కోర్టుకి తరలించారు. మాచర్ల కోర్టు నుంచి కూడా అతని పరిస్థితి ఏమైంది అనేది అయితే ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొత్తానికైతే పల్నాడు జిల్లాలో ఉత్కంఠంగా తెరపి దానికి అంగానికి సంబంధించి అయితే తెరదీసిందని చెప్పుకోవచ్చు రెహానా. ఓకే నరేష్ రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.